హలో అండి, నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రసూస్వదీప్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ప్లాస్టిక్ ఇంగ్రీడియంట్స్ గురించి ఒక చిన్న విషయం, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో అవేంటంటే జనరల్గా మన లైఫ్లో, మన డైలీ లైఫ్లో అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్లాస్టిక్ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి బాక్సెస్ కానివ్వండి, స్టోరేజ్ బాటిల్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఇలా రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లో కొన్ని మనకి సేఫ్గా ఉంటాయి. అంటే సేఫ్ అంటే పర్ఫెక్ట్ సేఫ్ కాదు, కొంచెం బెటర్. అండ్ కొన్ని హార్మ్ఫుల్గా ఉంటాయి. దాంట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అండ్ అవి ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటిది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు. సో జనరల్గా మనం చూసినట్లయితే ప్లాస్టిక్లో అయితే 7 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఇక్కడ నేను వీడియోలో అయితే మీకు చార్ట్ రూపంలో ప్రొవైడ్ చేశాను. అవి ఎన్ని టైప్స్ అనేటువంటివి చూడొచ్చు మీరు. అండ్ దెన్ నెక్స్ట్ ఇవి ఏంటంటే మనకి రీసైక్లింగ్ సింబల్ అనమాట. ఇక్కడ చూపించేటువంటిది రీసైక్లింగ్ సింబల్. అండ్ దీంట్లో ఏవి సేఫ్గా మనం యూజ్ చేయొచ్చు ఇంట్లో అనేటువంటివి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటివి అయితే సేఫ్గా యూజ్ చేయొచ్చండి. ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని ప్రికాషన్స్తో యూజ్ చేయొచ్చు. అండ్ రెడ్ కలర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. సో దీంట్లో ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి వాటిల్లో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేటువంటివి నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. మనం యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగంలో అండి, సో ఇలా రీసైక్లింగ్ సింబల్ చూపించాను కదా, ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. దాంట్లో మనకి నెంబరింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. చూడండి, మనం జనరల్గా మార్కెట్లో హనీ కొంటుంటాం కదా, ఆ బాక్సెస్ వస్తాయి. వాటిల్లో కూడా దానిపైన వెనకాల కింద అడుగు భాగంలో ట్రయాంగిల్ షేప్లో ఉండి దాంట్లో మనకి నెంబరింగ్ అనేటువంటిది ఉంటుంది. చూసారా, గమనిస్తున్నారా? సో ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి జనరల్గా 2, 4, 5 నెంబర్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అనేటువంటివి సేఫ్ అనమాట యూజ్ చేయడం. ఇక్కడ చూసారా 1 PET. సో 1 PET అనేటువంటిది జస్ట్ 1 టైం యూజ్ చేసి వదిలేయడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి షుగర్ ఫ్రీ డబ్బా. సో దీనిపైన కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ 5 PP అంటే ఇది సేఫ్ జోన్ అనమాట. సో రీసైకిల్ చేయడానికి యూజ్ చేసేటువంటిది. ఇది వచ్చేసి టప్పర్వేర్ బాక్స్ అండి. దీన్ని కూడా చూపిస్తాను చూడండి, అడుగులో 5 PP అని ఉంది. సో 5 PP అనేటువంటిది పాలీప్రొపైలిన్. జనరల్గా మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి ఈ బాక్సెస్ అన్నీ కూడా 5 PPతోని మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది అనమాట. అండ్ డిష్ సెట్లు కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, అవి కూడా చూడండి 5 PP. సో జనరల్గా ప్లాస్టిక్ బాటిల్ యొక్క టాప్స్, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్స్ అన్నీ కూడా 5 PP ఉంటుంది. అండ్ రెస్టారెంట్స్లో మనకు ఫుడ్ ప్యాకింగ్ చేసి ఇస్తారు. సో ఈ బాక్సెస్ కూడా 5 PP అనమాట. అంటే ఇవి మనం సేఫ్గా యూజ్ చేయొచ్చు. అండ్ గ్లూకోన్ డి. సో ఇవి చూద్దాం. మనకి దీని అడుగు భాగంలో చూడండి ట్రయాంగిల్ షేప్లో 7 PP కనిపిస్తుంది. కానీ క్లియర్గా ఉందో మీకు? 7 PP. ఈ 7 నెంబర్ ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో చాలా డేంజర్ అండి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం యూజ్ చేయకూడదు. జస్ట్ మనకు అందులో వచ్చినటువంటి ఆ ఇంగ్రీడియంట్ని యూజ్ చేసేసుకొని వెంటనే డిస్పోజ్ చేసేయాలి. అండ్ అదేవిధంగా ఇంట్లో యూజ్ చేసేటువంటి వాటర్ బాటిల్స్. సో ఈ వాటర్ బాటిల్స్ పైన కూడా ప్రతి ఒక్కటి కూడా మనం బై చేసేటప్పుడే ఈ విధంగా చూసుకొని తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. మనకి 2, 4, 5 నెంబర్స్ ఉన్నటువంటివి చాలా సేఫ్గా, అంటే ఎక్కువ రోజులు కాదు, కొంచెం ఒక అట్లీస్ట్ అవి 1 year వరకు అట్లా యూజ్ చేసి తీసేయచ్చు అనమాట. వాటర్ బాటిల్స్. ఈ వాటర్ బాటిల్స్ పైన కూడా 1 PET అని ఉంటుంది. ఈ 1 PET అని ఉన్నది ఏంటంటే యూజ్ చేయడానికి సేఫే, బట్ ఓన్లీ 1 టైం మాత్రమే దాన్ని యూజ్ చేయాలన్నమాట. సో వీటిని జనరల్గా మనకు క్యారీ చేయడానికి కానివ్వండి, ఇంట్లో హ్యాండిల్ చేయడానికి కానివ్వండి ఈజీగా ఉంటుంది. కానీ హెల్త్ పరంగా ఇది హార్మ్ఫుల్ కాబట్టి వీటిని అవాయిడ్ చేసి వీటి ప్లేస్లో అయితే స్టీల్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగని ఒకేసారి కాదు, మెల్లిమెల్లిగా త్రూఅవుట్ చేస్తూ దాని ప్లేస్లో రీప్లేస్ వుడెన్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీని గురించి చెప్పడానికైతే చాలా ఉంది, బట్ వీడియో లెంత్ అవుతుంది. అందుకని సేఫ్ అండ్ హార్మ్ఫుల్ మాత్రం చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను.
దీంట్లో నేను చెప్తున్నాను కదా, మెయిన్ అయితే మనకి ఇంట్లో యూస్ చేసేటువంటి బాక్సెస్ పైన 5 pp అని ఉంటుందండి. సో 2, 4 కూడా యూస్ చేయొచ్చు. బట్ 2 అనేటువంటిది ఎక్కువగా కూడా మనకు టాయ్స్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ 4 అనేటువంటిది వచ్చే షాపింగ్ బాయ్స్, ట్రేస్, బ్రెడ్ ర్యాపింగ్స్, స్క్వీజ్ బాటిల్స్కి ఎక్కువగా యూస్ చేస్తారండి. సో మనం యూస్ చేసేటువంటి బౌల్స్కి, బాటిల్స్కి, జార్స్కి వచ్చేసి మాత్రం 5 pp ఉంటుంది. ఇది కంపల్సరీగా గమనించుకోండి. అండ్ మంచి క్వాలిటీది అయితే మెయింటైన్ చేయండి, యూస్ చేయాలి కంపల్సరీగా. ఇంట్లో మనకు అదే సేఫ్గా అనిపిస్తుంది కాబట్టి హ్యాండిల్ చేయడానికి. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే 5 pp ఉన్నటువంటివి మైక్రోవేవ్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్ అని కూడా వస్తాయి. బట్ మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు జనరల్గా ప్లాస్టిక్ అనేటువంటిది హీట్ చేసామంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది, మనకి ఫుడ్లో కంటామినేట్ అయ్యి మన బాడీలోకి వస్తుంది. కాబట్టి ఎంత మైక్రోవేవ్ రెసిస్టెంట్ అని ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేయడం అయితే చాలా బెటర్ అండి. సో దీనివల్ల మనకి హెల్త్ అయితే కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 1 నెంబర్ ఉన్నటువంటివి 1 టైం మాత్రమే యూస్ చేయాలండి. అండ్ నెంబర్ లేనటువంటివి అయితే ఇమీడియట్గా డిస్పోజ్ చేసేయాలి. అండ్ 3, 6, 7 అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. అవి రీసైకిల్లో కూడా చాలా తక్కువగా యూస్ చేస్తారు. అండ్ వెరీ వెరీ డేంజరస్ ఏంటంటే అన్నిటికంటే కూడా మనకి 3 and 6 అనేటువంటిది అన్నిటికంటే డేంజరస్ అనమాట. సో వీటిని అయితే అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వేరే వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.